హిరమండలం తహసీల్దార్ బాలకృష్ణ రెచ్చిపోతున్నారు. అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడుతూ క్యాస్ట్ కార్డ్ ను ప్లే చేస్తున్నారు. పేదలకు చెందాల్సిన భూములను పెద్దలకు కట్టబెడుతున్నారు. ప్రభుత్వ భూములను దళారులకు దారాదత్తం చేస్తూ సరికొత్త అవినీతికి తెరతీశారు బాలకృష్ణ. డబ్బులిస్తేనే ఏ ఫైల్ అయినా క్లియర్ అవుతుందని కరాఖండిగా చెప్పేస్తున్నారు. నాయకుల హెచ్చరికలను సైతం బేఖాతారు చేస్తున్నారు. హిరమండలం గులుమూరులో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని దళారులకు సొంతం చేశారు. ల్యాండ్ పొజిషనింగ్ సర్టిఫికేట్ల జారీలోనూ అవకతవకలకు పాల్పడుతున్నారు. ఒక్కో సర్టిఫికేట్ కు 25,000 దాకా వసూలు చేసి ప్రభుత్వ భూములను అంగట్లో సరుకులా అమ్మేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. గులుమూరు ప్రభుత్వం ల్యాండ్ ని తహసీల్దార్ బాలకృష్ణ, సుంగరపూడి సర్పంచ్ వీళ్ళనమాట 25,000 రూపాయలు తీసుకుని పొజిషన్ సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది. మేము అడిగితే మేము ఇవ్వలేదని చెప్పేసి తహసీల్దార్ గారు చెప్పారు. తర్వాత ఏమంటే డబ్బులు తీసుకోకుండా పేదవాళ్ళకి ఇవ్వాలి. అదే డబ్బులు తీసుకుని ఇవ్వాల్సిన పరిస్థితి వాళ్ళకి ఏమొచ్చింది. అది గవర్నమెంట్ ల్యాండ్. సర్వే నెంబర్ 133లో ఇదంతా జరిగింది. 10 పొజిషన్ సర్టిఫికేట్లు ఇచ్చి ఉన్నారు. దీనికి మేము ఖండిస్తుంటే మా మీదకేమో వాళ్ళ మనుషుల్ని భయభ్రాంతాలు చేయించినట్టు పంపిస్తున్నారు. ఇది మొత్తం గవర్నమెంట్ మూవ్మెంట్ ఇది, కానీ పేదోళ్ళకి ఎవరికి ఇవ్వడం జరగలేదు. ఇల్లు ఉన్నోళ్ళకే ఇచ్చినారు. 4 సంవత్సరాలు అయింది ఇది బాగు చేసింది ప్రభుత్వమే, కానీ ఇప్పుడు ఆ స్థలం ఉంది, కట్టుకున్న వాళ్ళు కట్టుకుంటారు, కానీ పేదోడికి ఇవ్వలేదు. ఈ వాస్తవాలను మహాప్రస్థానం బయటపెట్టడంతో బెదిరింపులకు కూడా తెరలేపారు. మహాప్రస్థానం ప్రతినిధిని బెదిరిస్తూ వాట్సాప్ లో సందేశాలు పంపుతున్నారు. బూతులు తిడుతూ మెసేజ్లు పెడుతున్నారు. అంతటితో ఆగకుండా పోలీస్ కంప్లైంట్ కూడా చేశారు. అంతు చూస్తానని వార్నింగ్లు ఇస్తున్నారు. గతంలో ఇచ్చిన ల్యాండ్ పొజిషన్ సర్టిఫికెట్లను కూడా రద్దు చేస్తున్నారు బాలకృష్ణ. ఆయన తప్పులు చేయకపోతే ఎందుకు వాటిని రద్దు చేస్తున్నారో చెప్పాలి, లేదంటే నిజంగానే తప్పు చేశానని ఒప్పుకోవాలి. అంతేకాని లీడర్ల పేరు చెప్పుకుంటూ కులాన్ని అడ్డు పెట్టుకుని బెదిరించడం ఏంటి? చేసిందంతా చేసి ఇప్పుడు ప్లేట్లు ఫిరాయిస్తున్నారు బాలకృష్ణ. ఈయన తీరు ముందు నుంచి ఇలానే ఉంటుంది. గతంలో కూడా 30,000 లంచం తీసుకుంటూ ఏసీపీకి దొరికిపోయింది. నిజమా కాదా చెప్పాలి. ఈయనకు అర్హత లేకున్నా అర్హక్ తహసీల్దార్ గా ఎలా పదోన్నతి ఇచ్చారో ఉన్నతాధికారులు ఆలోచించుకోవాలి. దాన్ని అడ్డుపెట్టుకునే ఇప్పుడు ఈ దందాకు తెరలేపారు బాలకృష్ణ. గతంలో కొత్తూరు తహసీల్దార్ గా చేసినప్పుడు ఇదే పరిస్థితి. అక్కడ ఓ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆమె పోలీస్ కేసు కూడా పెట్టింది. ఇది నిజమో కాదో ఆయనే చెప్పాలి. కొత్తూరులో ఈయన అవినీతి అక్రమాలకు విసిగిపోయిన స్థానిక నాయకులు, ప్రజలు అప్పట్లో ఏకంగా కలెక్టర్ కే ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో బాలకృష్ణను కొత్తూరు నుంచి హిరమండలం ట్రాన్స్ఫర్ చేశారు. ఇక్కడ కూడా ఆయన అదే దందా మొదలు పెట్టారు. ప్రశ్నిస్తున్నందుకు మహాప్రస్థానం ప్రతినిధిని బెదిరిస్తున్నారు. మహాప్రస్థానం చెప్పేవి అవాస్తవాలైతే బాలకృష్ణ ప్రజల ముందుకొచ్చి వాస్తవాలు చెప్పాలి. అంతేకాని మీడియాను బెదిరిస్తే ఏం లాభం? మేం ప్రజల కోసమే ఉన్నది ఉన్నట్టు చెబుతున్నాం. కుల ప్రస్థానం ఎప్పుడూ తేలేదు. ఆయన కులాన్ని అడ్డు పెట్టుకుని బెదిరిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రజలంతా గమనిస్తున్నారు. ఉన్నతాధికారులు కూడా దీనిపై దృష్టి పెట్టి వెంటనే చర్యలు చేపట్టాలి. బాలకృష్ణ అవినీతిని అడ్డుకోవాలి. హిరమండలం ప్రజలు కోరుకుంటుంది కూడా ఇదే.